నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకాపా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం గల్లంతు. పింఛన్లు 2 విడతల్లో 500 పెంచుతామని హామీ. డబ్బులు లేవంటూ జగన్ చేతులెత్తేశారన్న చంద్రబాబు. మేనిఫెస్టోలో రైతులకు ఏమీ చెప్పలేదని విమర్శ. మద్యం ఆదాయంతోనే ప్రభుత్వం నడుస్తోందన్న షర్మిల. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని వ్యాఖ్య. ఇబ్బందులు లేకుండా పింఛన్లు పంచాలని సీఎస్కు ఈసీ ఆదేశం. మార్చి 30న ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని సూచన. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి నేతల పట్టు. గవర్నర్తో పాటు సీఎస్ జవహర్కు వినతి పత్రం అందజేత. భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ఉగ్రవాదం, నక్సలిజాన్ని అంతమొందిస్తామని అమిత్ షా హామీ.